పాలకూర కర్రీ కోసం పోపు పెట్టేసుకుంటున్నాను. ఆయిల్ వేడైనాక తెరమాత గింజలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు 3, పచ్చిమిర్చి, ఆనియన్, సాల్ట్, పసుపు కూడా వేసుకొని మిక్స్ చేసుకొని మూత పెట్టించుకున్నాం. సో ఇదిగోండి, మనకి ఆనియన్స్ అన్నీ చక్కగా వేగిపోయాయి. ఇంకా మనం పాలకూర యాడ్ చేసుకుందాము. ఇదిగోండి పాలకూర, నేను ఆల్రెడీ దీన్ని కట్ చేసుకొని వాష్ చేసుకొని కొంచెంసేపు పక్కన పెట్టుకున్నాను, వాటర్ అంతా డ్రైన్ అవ్వడానికి. ఇప్పుడు మనం దీన్ని యాడ్ చేసేసుకుందాము. చక్కగా మిక్స్ చేసుకోండి. మనం ఈ పాలకూరలోకి ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది కర్రీ. ఇట్లా మనం పేస్ట్ చేసైనా వేసుకోవచ్చు ఆనియన్స్. నేను నార్మల్గా కట్ చేసి వేసుకున్నాను. ఒక్కొక్కసారి అట్లా పేస్ట్ చేసి చేస్తాను, ఒక్కొక్కసారి ఇట్లా చేస్తాను, కుదిరిన దాన్ని బట్టి. ఇప్పుడు ఇంత ఉంది కదా, మనకి ఎగితే ఎంత అది కర్రీ. మేము 3 మెంబర్సే కాబట్టి మాకు సరిపోతుంది, అది ఒక పూటకి సరిపోతుంది. మిగిలితే ఏమన్నా కొంచెం మిగులుతుంది. ఇంకా మూత పెట్టేసుకుందాం, మగ్గుతుంది కొంచెం సేపు. ఇదిగోండి, మనకి కర్రీ అంతా మగ్గిపోయింది. ఇప్పుడు మనం కారం సాల్ట్ కూడా చెక్ చేసుకొని వేసుకుంటే సరిపోతుంది. 1 స్పూన్ వేస్తున్నాను. మనకి ఈజీగా అయిపోతుంది కర్రీ. ఒక 10 మినిట్స్లో కట్ చేసుకొని క్లీన్ చేసుకోవడమే కొంచెం ప్రాసెస్. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. రైస్లోకి కూడా మనం కొంచెం వేసుకుంటే చాలా ఎక్కువగా ఎదిగి వస్తుంది, కలిసిపోతుంది. ఇదిగోండి, కర్రీ అయిపోయింది. సో ఇప్పుడు నేను కొంచెం కర్రీని పక్కకు తీసుకుంటున్నాను. కొంచెం సేపు ఇట్లా వదిలేస్తే తర్వాత మనం మిక్స్ చేసుకుందాం. ఎగ్ ఉడుకుతుంది కదా, దీన్ని ఒకసారి మిక్స్ చేసుకుందాము. ఇలా ఎవరైనా ఆకుకూరలు ఇష్టపడిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇట్లా మనం ఎగ్స్ ఇట్లా మిక్స్ చేసి ఇస్తే కూడా వాళ్ళంతా ఐడెంటిఫై చేయలేరు. ఇది మనకి చూడండి మొత్తం ఎగ్ లాగే అవుపడుతుంది. సో వాళ్ళు ఈజీగా తినేస్తారు. సో ఇదిగోండి, మన పాలకూర అండ్ ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. ఇది మనకి చపాతీలోకైనా, రైస్లోకైనా, పూరీలోకైనా కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ఇట్లా ఎగ్ వేసి ట్రై చేయండి, మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే. ఇఫ్ యూ లైక్ మై వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లైఫ్ విత్ ద 3. Follow for more. Thank you.